జై శ్రీమన్నారాయణ. ఈరోజు నేను పూల్బాగ్ టెంపుల్కి వచ్చాను. ఈ పూల్బాగ్ టెంపుల్ మన మిథాని డిపో నుంచి చంద్రాయణగుట్ట వెళ్తుంటే డిఆర్డిఓకి కాంపౌండ్ వాళ్ళని ఆనుకొని బాలాపూర్కి వెళ్ళే దారిలో ఉంటుంది. మొత్తం డిఫెన్స్ ఈ ఆలయం ల్యాండే డిఫెన్స్ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ఆ కాంపౌండ్ లోపలే కలిసిపోయి ఉంటుంది. ఇది పర్టికులర్గా అక్కడ ఓల్డ్ సిటీ వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి తెలియదు. ఇది కామెంట్ సెక్షన్లో దీన్ని లొకేషన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా భగవద్ రామానుజ ఆశ్రమం అని ఉంటుంది, దీని లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు తప్పకుండా వెళ్ళి చూడండి. ఇప్పుడు కనీసం దాదాపు ఈ ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో కూడా ఏ ఒక్క హిందూ కుటుంబం కూడా లేదు. ఇంత భవ్యమైన చారిత్రక కాకతీయుల నాటి కట్టడం అయిన ఈ దేవాలయంకు చుట్టుపక్కల 2 కిలోమీటర్ల వరకు ఒక్క హిందూ కుటుంబం కూడా లేదు అంటే పరిస్థితులు ఊహించుకోవచ్చు. వందే వాసుదేవం. ఇప్పుడు కూడా ధనుర్మాసం సందర్భంగా మన యూట్యూబ్లో రోజు ఒక ఆలయంతో పాటు పాశురం పెడుతున్నాను కదా, ఆ నేపథ్యంలోనే ఈ దేవాలయానికి రావడం జరిగింది. ఈ ఆలయం గురించి బాగా తెలిసిన ఓల్డ్ సిటీ వాళ్ళే విశేష పర్వదినాల్లో మాత్రం చాలా ఎక్కువగా వస్తారు. ఆ ఆలయ పూజారి చెప్పాడు, గత 10 రోజులుగా నేను ఒక్కడనే వచ్చాను ఇక్కడికి. గత 10 రోజుల నుంచి ఎవరు లేరు, దేవుడు ఆయన అంతే. అట్లా ఉంది పరిస్థితి ఇక్కడ. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇది ఈ టెంపుల్ గురించి తెలుసుకున్న వాళ్ళందరూ షేర్ చేసి ఏదో ఒక రోజు పెట్టుకొని నెలలో కానీ 2 నెలలకో 3 నెలలకో ఒకసారి వచ్చి ఇక్కడ అందరూ ఈ ఆలయం గురించి తెలిస్తేనే, ఎక్కువ మంది వస్తేనే ఆలయం నిలబడుతుంది. లేకపోతే అంటే ఇది ఆల్రెడీ ఎండోమెంట్ పరిధిలో ఉన్నా కూడా భక్తులు రాకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? అందుకే భక్తులు చాలా ఎక్కువ మంది సందర్శనకు వచ్చి ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఈ భగవంతుణ్ణి దర్శించుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ ఆలయం లోపల మనకు ఎడమ వైపున లక్ష్మీ నరసింహుడు, కుడివైపున ఆ సదాశివుడు కొలువై ఉన్నారు. మూలమూర్తిగా మనకు ఎక్కడా లేని విధంగా అలివేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఉంటారు కదా, ఇక్కడేమో వెంకటేశ్వర స్వామి గోదా పద్మావతి సమేతుడై కొలువై ఉన్నారు. ఇక్కడ అద్భుతం మూర్తి వెంకటేశ్వరుని స్వరూపం. ఆండాళ్ తల్లి మరియు పద్మావతి వాళ్ళ దర్శనం చాలా మహద్భాగ్యంగా భావించవచ్చు. చాలా అద్భుతమైన దేవాలయం. పూజాధికాలకు మాత్రం ఏ మాత్రం లోటు లేకుండా చేస్తున్నారు. ఇక్కడ ఈ అయ్యగారు పాపం ఒక్కరే, ఎవరు ఉన్నా లేకున్నా భగవంతుడు నా ప్రవచనాలు వింటున్నారు అనుకొని ఆయన మాత్రం డైలీ వచ్చి ప్రవచనాలు చెప్తారు. పాశురాలు తిరుప్పావై సేవాకాలం కానీ మిగతా పూజాధికారులు మాత్రం ఇక్కడ మాత్రం ఘనంగా ఎవ్వరు వచ్చినా రాకపోయినా కూడా అవి మాత్రం రొటీన్గా ఘనంగా జరుగుతూనే ఉంటాయి. భగవంతుని లీలా విలాసం అది. అట్లా అది తనకు తానే చేయించుకుంటూ ఉంటాడు. ఒకసారి వెళ్ళే ముందు మొత్తం ఆలయాన్ని పరికించి చూద్దాం. చాలా అద్భుతమైన ఆలయం. మెయింటెనెన్స్ మాత్రం చాలా సూపర్గా ఉంది, చాలా బాగుంటుంది ఇక్కడ. ఈ ఆలయ పూజారి నంబర్ కూడా పెడతాను. ఏమన్నా ఉంటే ఇట్లా ఇప్పుడు కళ్యాణోత్సవాలకి కానీ అవి దేని గురించి అయినా రావాలనుకుంటే ఆయనతో మాట్లాడండి.
ఈ ఆలయంలో ఒక 3 మాత్రం అత్యద్భుతమైన శిల్పాలు. అందులో ఇదొకటి గోపిక శిల్పం. ఇది లక్ష్మీదేవి శిల్పము. ఇది చిన్ని కృష్ణుడి విగ్రహం మాత్రం బయట లాన్లో ఉంది. చాలా అద్భుతంగా ఉంది ఈ శిల్పం. చూడ చక్కగా ఉంది. చివరిసారిగా దేవుడిని మనసులో ధ్యానించుకుంటూ పునర్దర్శన ప్రాప్తిరస్తు అని అందరికీ చెప్తూ, తప్పకుండా ఓల్డ్ సిటీలో చాలా చాలా దివ్యమైన ఆలయాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ముందు ముందు చూపిస్తాను. తప్పకుండా ఇవన్నీ చూసి అందరికీ ఫార్వర్డ్ చేసి, అందరికీ తెలిసేలా చేసి, అందరూ తప్పకుండా విజిట్ చేయమని నా ప్రత్యేక మనవి. థ్యాంక్ యూ సో మచ్. నా ఎఫర్ట్స్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. పునర్దర్శన ప్రాప్తిరస్తు.